అఖిల భువనదీపం భక్తచిత్తాభ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమసాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశితుల వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం తీసుకోవటం జరిగింది. ఇందులో మనమేదో రామాయణం వింటేను, భారతం వింటేను, భాగవతం వింటేను మోక్షం వచ్చేస్తుంది అనేటువంటి సాంప్రదాయాన్ని కాకుండా ఆ కథలను తెలుసుకుంటూ ఆ కథల్లో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానం ఏమిటి, మనకు అది జ్ఞానాన్ని ఎంతవరకు ఇస్తుంది అనేటువంటి విషయాల మీద మనం కూలంకషంగా తెలుసుకోవటం జరుగుతుంది. అటువంటి దాంట్లోనే ఈ యొక్క కృష్ణ శతకకర్త చాలా చక్కని పద్యం చెప్తున్నాడు. చురుమణి దురిత విధూరము, తిరుమణి సౌభాగ్యకరము, త్రిజగమందున్ త్రిమణి పెట్టిన మనుజుడు పరమ పవిత్రుండు భాగ్యవంతుడు కృష్ణ అని చెప్పేసని ఈ ఒక్క నుదుటిన పెట్టుకునేటువంటి బొట్టు గురించి మాట్లాడుతూ ఈయన ఈ యొక్క పద్యాన్ని రాయటం జరిగింది. ఈ యొక్క బొట్టు అనేటువంటిది కళ్యాణప్రదమైనటువంటిది. ఇది ఎదురుకుండా ఉన్నటువంటి మనుషులు చూడగానే కంటికి ఇంపుగా కనిపించేటువంటిది ఏదైతే ఉంటుందో అక్కడికి దృష్టి వెళ్తుంది అనేటువంటి విషయంలో మన వాళ్ళు పూర్వీకులు ఈ కుంకుమ అనేటువంటి ఈ యొక్క ఎరుపు రంగు కలిగినటువంటి దాన్ని పెట్టుకోమని చెప్పేసి నేను అన్నాడు. అంటే మనిషిని ఆపాదమస్తకం చూసే ముందు ఆ ఒక దృష్టి అతని తాలూకు భృకుటి మీదకి వచ్చేటువంటి పరిస్థితిలో ఉంటుంది, కను బొమ్మల మధ్యకు వచ్చేటట్టుగా ఉంటుంది. దాన్ని బట్టి అతని ముఖార విందాన్ని చూడటానికి అవుతుంది. ఆ ముఖార విందాన్ని చూసినప్పుడు దాని మూలంగా అతను ఎంత పరమ పవిత్రంగా ఉన్నాడు అనేటువంటి విషయము మనకి బాగా తేటతెల్లంగా తెలుస్తుంది. పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తారు, తలవాసన నోరే చెప్తుంది అని చెప్పేసి అని ఒక సామెత చెప్తారు. అలాగే రెండో సామెత ఏం చెప్తారంటే, నీ మొగుడు కొట్టాడా, నీ యొక్క ముఖం తీరే ఇంతేనా అని చెప్పేసారు అంటారు. అలాగే ఎప్పుడైతే ఈ నుదుటి మీద ఈ యొక్క తిరుమణి అనేటువంటి ఈ యొక్క నా బొట్టు పెట్టుకోవటం మూలంగా ఆ ఒక్క మనిషికి ఒక విధమైనటువంటి అలంకారంగా అన్నట్టుగాను అది అందాన్ని కూడా ఇస్తుంది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోరానటువంటి విషయం. అందుకే స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనప్పటికీ కూడా మన పురాతన సాంప్రదాయాల్లో వీళ్ళందరూ కూడా బొట్టుకి ఎంతో ప్రాముఖ్యతనిచ్చేవాళ్ళు. బొట్టు లేకుండా బయటికి అసలు కదిలేవాళ్ళు కాదు అనేటువంటి పరిస్థితిలో ఉండేటువంటి. ఇవన్నీ ఏంటంటే ప్రకృతికి సంబంధించినటువంటి విషయాల్లోకి తీసుకోవాల్సినటువంటి విషయం. ప్రకృతిలో ప్రతిదీ ఆకర్షణగానే ఉంటుంది. ఈ యొక్క ప్రకృతిలో ఉన్నటువంటి ధర్మాన్ని బట్టి తీసుకుంటే వీళ్ళు ఏమనుకుంటారంటే మేము పురుషులము స్త్రీలము అనేటువంటి వర్గీకరణ చేసుకుంటారు. కానీ విరాట్ పురుషుడు మాత్రము ప్రకృతి అనేటువంటి దాన్ని స్త్రీతత్వంగానే తీసుకున్నాడు. స్త్రీతత్వంగానే తీసుకుని ఆ స్త్రీతత్వంలోనే సృష్టి జరిగేటట్టుగా చేయటం జరిగింది. ఇవన్నీ కూడా సనాతనంగా జరుగుతున్నటువంటి సాంప్రదాయానికి సంబంధించినటువంటి విషయం. నిన్న నేను చెప్పినట్టుగా ఏదైతే లోకానికి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానాన్ని దాటి ఆలోచిస్తున్నామో
దాన్ని మనం భక్తి అనేటువంటి దానికి తీసుకుంటాము. ఇటువంటి దానికి వచ్చేటప్పటికి మనకి ఏమైందంటే, మొట్టమొదటిసారిగా వాల్మీకి మహర్షి అనేటువంటి ఈ యొక్క మహానుభావుడు రామాయణాన్ని రాసి దాంతోపాటుగా ఈ యోగ వాసిష్టాన్ని కూడా వాల్మీకి మహర్షి రాయటమే జరిగింది. అంటే మొట్టమొదటిగా మనకి కావ్యాన్ని రాసి అందించినటువంటి వ్యక్తి వాల్మీకి మహర్షి అనేటువంటిది మనం మరువరానటువంటి విషయము. ఆ తర్వాత వ్యాస భగవానుడు వచ్చి భారతాన్ని, భాగవతాన్ని, హరివంశాన్ని, భగవద్గీతని వీటన్నింటినీ కూడా రాయటం జరిగింది. అంటే మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి విషయాలని రాసింది ఎవరయ్యా, డ్రాఫ్టింగ్ ఎవరు చేశారు అని అంటే మొట్టమొదటి వ్యక్తి వాల్మీకి, రెండో వ్యక్తి వ్యాస భగవానుడు మాత్రమే మనకి ఈ యొక్క ఇన్ని పురాణాలు కానీ ఇన్ని గ్రంథాలు కానీ రాస్తున్నటువంటి అంటే చెప్తున్నటువంటివి. ఆ తదుపరి శంకరాచార్యుల వారు మిగిలిన వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ శక్తి వంచన లేకుండా వాళ్ళకి తెలుసుకున్నటువంటి విషయాలన్నింటినీ కూడా రాయటం జరిగింది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ప్రకృతి అనేటువంటి దానిలో ఈ శివతత్వాన్ని తీసుకుని అర్ధనారీశ్వరంగా చెప్తున్నటువంటి దాంట్లోకి వచ్చేటప్పటికీ స్త్రీతత్వము పురుషతత్వము రెండూ కలిసి ఉన్నాయి అనేటువంటి దాన్ని ప్రకృతి తత్వంగా ఆ యొక్క శివుడిని అర్ధనారీశ్వరంగా చెప్పటం జరుగుతోంది. ఆ యొక్క మీద కూడా శివలింగానికి 180 డిగ్రీస్లో ఒక వంపు లాంటిది పెట్టి మనకు చూపించడం జరుగుతుంది. అంటే శక్తి అనేటువంటిది 360 డిగ్రీల్లో కేంద్రీకృతమై ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా మనం తీసుకునేటువంటిది ఏంటంటే 180 డిగ్రీస్ మీద మాత్రమే తీసుకుంటాము. అందులో ఈ యొక్క ఏబి అనేటువంటి సరళ రేఖని మళ్ళీ ఖండిస్తూ సిడి అనేటువంటి సరళ రేఖ మీద నుంచి కిందకు ఒక సరళ రేఖ గీయబడుతున్నప్పుడు ఈ ఏ నుంచి 0 వరకు ఒకటి, 0 నుంచి బి వరకు ఒకటి అనేటువంటిది కోఆర్డినేషన్గా తీసుకోవటం జరుగుతుంది. దీన్నే మెకానికల్లోకి వచ్చేప్పటికీ ఒక సైకిల్ అని చెప్పేసారంటారు. 180 డిగ్రీస్ కలిగినటువంటి ఈ రెండింటిని కలిపితే ఒక వృత్తంలాగా ఏర్పడుతుంది. ఈ వృత్తంలాగా ఏర్పడే దాన్ని సైకిల్ అని చెప్పేసారంటారు. ఈ ఎలక్ట్రికల్లో కానీ వీటిలో కానీ చెప్పేటప్పుడు సైకిల్స్ అని చెప్పేటువంటి పదాన్ని వాడుతూ ఉంటారు. కనుక 50 సైకిల్స్, 60 సైకిల్స్ అని ఇలాగ సైకిల్స్ అని చెప్పేసి అని ఆ యొక్క వృత్త పరిధుల్ని బట్టి చెప్తూ ఉంటారు, దానికి ఉన్నటువంటి లక్షణాన్ని బట్టి అని చెప్పేసి అని. కనుక మనం ఇక్కడ మూర్ఖత్వంగాను మూఢత్వంగాను కాకుండా ఈ యొక్క భగవత్ చింతనని దరిదాపుగా మనం ఈ యొక్క మనకి ఎంతవరకు సైన్స్ అందుతూ ఉందో ఈ ఆధునాతనమైనటువంటి సైన్స్ని దాన్ని క్రోడీకరించుకుని దాన్ని జత చేసుకుని మనం ప్రతి విషయాన్ని చెప్పటం జరుగుతుంది. అలా కాకుండా మీరు గుడికి వెళ్ళండి మీకు పుణ్యం వచ్చేస్తుంది, గుడికి వెళ్ళకపోతే మీకు పాపం వస్తుంది అనేటువంటి విషయాలను ఎక్కడా కూడా ప్రస్తావించటం లేదు. వివేకానందుల వారు చెప్పినట్టుగా సైన్స్ మనకి ఎంత చేరువుగా వస్తుందో దాన్ని బట్టి మన తాలూకు విజ్ఞానం అంత పెరిగి జ్ఞానాన్ని పొందడం జరుగుతుంది. జ్ఞానమే భగవత్ స్వరూపము. భగవంతుని నాకు చూపించు అని అన్నటువంటి విషయానికి వస్తే వాడికి జ్ఞానశూన్యుడైనప్పుడు వాడు ఎక్కడ కనిపిస్తాడు? ఆ ఒక హిరణ్యకశిపుడు ఆ ఒక దీనికి వెళ్ళినప్పుడు, వైకుంఠానికి వెళ్ళినప్పుడు ఎదురుకుండా ఉన్నటువంటి మహావిష్ణువు కనిపించలేదు. ఆ ఆదిశేషుడిని అడుగుతాడు, ఎక్కడున్నాడు ఈ యొక్క మహావిష్ణువు అని. నీ ఎదురుకుండానే నా అంపశయ్య మీద పడుకుని ఉన్నాడు, నా శయనం మీద పడుకుని ఉన్నాడు అని అంటే, నువ్వు ఇలాంటి అబద్ధాలు నేర్చుకుంటున్నావా? నేను నా కళ్ళు పెట్టి చూస్తున్నాను అంటే ఈ బాహ్య చక్షువులతో చూస్తున్నంతసేపు
అక్కడ ఉన్నటువంటి విషయం గోచరము కాదు, అంతర్చక్షువులకి వెళ్ళాలి. ఒక సూక్ష్మజీవిని చూడాలంటే మైక్రోస్కోప్లో ఎలా చూస్తున్నామో అంత మైక్రోస్కోప్లో చూసినట్టుగా అంత మైక్రోలోకి వెళ్ళినప్పుడు మాత్రమే అవతల విషయం మనకి బోధపడుతుంది. అట్లాగే ఇక్కడ విషయ పరిజ్ఞానం ఏంటంటే జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో ఆ జ్ఞానం కలిగినప్పుడు మాత్రమే భగవంతుడు అనేటువంటి విషయం తెలుస్తుంది. ఆ జ్ఞానంతో పాటు విద్య కూడా వస్తుంది. కాబట్టి జ్ఞానము విద్య తోడైనప్పుడు భగవత్ స్వరూపము గోచరం అవుతుంది. అది లేనంతకాలము నాకు భగవంతుని చూపించు అని అంటే దాన్ని ఎవరు కూడా చూపించగలిగేటువంటి శక్తి ఎదురుకుండా ఉన్నవాడికి ఉండదు. వీడు మూర్ఖుడైతే వాడేం చూపించగలుగుతాడు? ఒక కారు నడుస్తోంది, ఈ కారు నడుస్తున్నటువంటి ఈ యొక్క శక్తిని నాకు చూపించు అంటే ఏంటి చూపిస్తాడు? ఆ కారు తాలూకు ఇంజన్ మీద ఉన్నటువంటి ఆ ప్లేట్ ఎత్తి లోపల ఉన్నటువంటి ఇంజన్ని చూపిస్తాడు. ఇంకా నాకు చూపించు అని చెప్పేసానంటే దానికి ఉన్నటువంటి ఆ యొక్క ప్లగ్లు అన్నీ కూడా తీసేసి ఫంక్షన్లో చూపించాలి. ఇందులో ఇంకా శక్తి ఏది అంటే శక్తి ఇంకెక్కడ ఉంది? అన్నీ బయటకు తీసేస్తే దేనికది డిజంబ్లేట్ చేసేస్తే ఊడదీసి పెడితే అందులో శక్తి లేదు. అన్నీ కలిసి ఉన్నప్పుడు మాత్రమే శక్తి అనేటువంటిది ఉంటుంది. ఈ విషయాన్ని తెలుసుకోవటానికే ఈ యొక్క చూడాల అనేటువంటి కథని ఈ యొక్క యోగ వాసిష్టంలో వశిష్ఠుల వారు రాముడికి చెప్పటం జరిగింది. ఉజ్జయిని రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఈ యొక్క మహారాష్ట్ర కన్య అయినటువంటి ఒక రాజు తాలూకు కూతుర్ని ఆయన పెళ్లి చేసుకోవటం జరిగింది. ఆ యొక్క పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలం భోగభాగ్యాలన్నీ కూడా అనుభవించేసిన తర్వాత ఇంతైనా ఈ యొక్క జీవితంలో ఉండేటువంటిది, వీటి గురించైనా ఇంత వెంపర్లాడుతున్నది అనేటువంటి విషయ పరిజ్ఞానానికి వచ్చేసిన తర్వాత ఆ రాజు తాలూకు భార్య అయినటువంటి ఈ చూడాల ఇద్దరు కలిసి ఆ యొక్క రాజపురోహితుడిని పిలిపించి, మీరు ఎన్నో పురాణ గాథల్ని వాటిని ఎన్నింటినో మీరు విన్నారు, అప్పటికి ఇంకా పురాణాలు లేవు. ఇది యోగ వాసిష్టం అనేటువంటి టానికి రాముడి తాలూకు దీంట్లో ఉన్నటువంటి కథ కాబట్టి ఇక్కడ ఎంతసేపు దేవదానవులకి జరుగుతున్నటువంటి యుద్ధాలు, వాటి తాలూకు ఫలితాలు, అక్కడ భగవంతుడు ఏ రూపాల్లో వస్తున్నాడు, మంచావతారంలో వస్తున్నాడు, కూర్మావతారంలో వస్తున్నాడు, వరాహావతారంలో వస్తున్నాడు, అలాగే వామన అవతారంలో వస్తున్నాడు, అలాగే పరశురామ అవతారంలోనూ, ఇలా అప్పటి వరకు కూడా ఆ ఒక అవతారాలన్నీ అయినాయి. ఇప్పుడు అవతారం జరుగుతున్నటువంటిది రామావతారం జరుగుతోంది. ఈ రామావతారం జరుగుతున్నప్పుడు ఇక్కడ వశిష్ఠుల వారు రాముడికి ఈ కథను చెప్తున్నారు. ఈ యొక్క ఏదైతే ఉజ్జయిని పట్టణం ఉందో ఆ ఉజ్జయిని రాజ్యాన్ని ఒక రాజు ఏలుతున్నాడు. ఆ సిక్కిధ్వజుడు అనేటువంటి రాజు ఏలుతున్నట్టు పరిపాలన చేస్తున్నాడు. ఈ సిక్కిధ్వజుడు అనేటువంటి రాజుకి భార్య చూడాల అనేటువంటి ఆవిడ ఉంది. వీళ్ళిద్దరూ కలిసి రాజపురోహితుడి దగ్గర నుంచి ఆ వేదానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా, భగవత్ విషయాలన్నింటినీ కూడా వీళ్ళు తెలుసుకోవటం జరుగుతూ ఉంటుంది. వీళ్ళిద్దరూ కూడా ఖాళీగా ఉన్నటువంటి సమయంలో ఈ భార్యాభర్తలిద్దరూ వేరే ప్రసంగాలు లేకుండా భగవంతుడికి సంబంధించినటువంటి ప్రసంగాలను చేస్తూ దాన్ని ఎలా చేరుకోవాలి, ఆ ఒక భగవత్ పదాన్ని అనేటువంటి విషయాన్ని వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఇలా ఆలోచిస్తూ వీళ్ళిద్దరూ గడుపుతూ ఉండటంతో కొంచెం రాజ్య వ్యవహారాలకు వచ్చేటప్పటికి చూడటంలో కొంత అలక్ష్యత ఏర్పడుతుంది రాజుకి. దాంతో ఆ రాజు ఈ సిక్కిధ్వజుడు రాజ్యతారీఖు పరిపాలనా భారం మీద తన తాలూకు దృష్టిని పెట్టి ఆ యొక్క పరిపాలనా విధానంలో కొంతకాలం ఉండిపోవటంతో ఈ యొక్క చూడాల అనేటువంటి ఈవిడ ఈ యొక్క ఆధ్యాత్మిక చింతనలో ముందుకెళ్ళటం జరిగింది. దాంతో రాజు కొంతకాలానికి రాజ్య తాలూకు అధికారానికి సంబంధించిన వ్యవహారాలన్నీ చక్కబెట్టిన తర్వాత
అయ్యో నా భార్య నాకన్నా కూడా ఈ యొక్క వేదాంత ధోరణిలో ముందుకు వెళ్ళిపోయి ఉంటుంది కనుక నేను ఇప్పుడు తపస్సు గురించి నేను వెళ్ళాలి అనేటువంటి ఒక దృక్పథంతో ఎవరికీ చెప్పా పట్టకుండా ఈయన ఒక మహారణ్యంలోకి వెళ్ళిపోయి ఆ మహారణ్యంలో ఈ రాజ్యాన్ని భార్యని పిల్లల్ని అందరినీ పరిచయించేశాను అని చెప్పేసి అనుకుని ఈయన ఆ రాజ్యంలోకి ఆ ఒక అరణ్యంలోకి వెళ్ళి తపస్సు చేసుకోవటం జరుగుతుంది. ఈ తపస్సు చేసుకుంటున్నప్పుడు ఎంతసేపు కూడా రాజ్యాన్ని వదిలేసి వచ్చేసాను, భార్యకి చెప్పకుండా చూడాలకి చెప్పకుండా వచ్చేసాను, పిల్లల తాలూకు పరిస్థితి ఏమైందో దీన్ని కూడా గమనించకుండా వచ్చేసాను, ఈ యొక్క ఆధ్యాత్మిక చింతనలో నేను ముందుకు వెళ్ళాలి అనేటువంటి దృక్పథంతో నేను ఇలా చేశాను, ఇది ఎంతవరకు నేను చేసినది సబబుగా ఉన్నది, ఇలా చెయ్యొచ్చా అనేటువంటి విషయాలని ఇతను ప్రతినిత్యము కూడా ఈ యొక్క స్వికిధ్వజుడు అనుకుంటూ ఉండటంతో ఈ యొక్క ధ్యానము అనేటువంటి ఈ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంతసేపు కూడా ఇది పక్కదారి పట్టేస్తోంది. ఈవిడ రాజ్యంలో ఉండి రాణివాసంలో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క చూడాల ఆ భగవంతుడి తాలూకు విషయాలన్నింటినీ కూడా తెలుసుకుంటూ ఆ భగవంతుడి మీద తన తాలూకు ధ్యాసను నిలబెట్టుకుంటున్నటువంటి ఆవిడకి తెలుస్తుంది. ఏమనేనంటే తన భర్త తనకి చెప్పకుండా అరణ్యానికి వెళ్ళిపోయాడు అని చెప్పేసరి. అప్పుడు ఆవిడ ధైర్యం చేసి తన భర్తకి సరైన మార్గంలో పెట్టాలి అని చెప్పేసని అనుకుని ఈవిడ కూడా ఆ అరణ్యానికి వెళ్తుంది. ఆ అరణ్యానికి వెళ్ళి మారువేషంలో వెళ్ళి స్వామి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పేసని ఆ స్వికిధ్వజుడు అనేటువంటి భర్తని అడుగుతుంది. నేను ఇక్కడ తపస్సు చేసుకోవటానికి వచ్చాను, ఈ యొక్క తపస్సు చేసుకుని భగవంతుడిని నేను చేరాలనుకుంటున్నాను అని చెప్పేసని ఈ స్వికిధ్వజుడు ఆమెకి అంటే ఆ ఒక మారువేషంలో వచ్చినటువంటి ఈ చూడాలకి చెప్పటం జరుగుతుంది. స్వామి మీరు అరణ్యంలోకి అయితే వచ్చేసారు బాగానే ఉంది, కానీ మీ మనసులో నుంచి అన్నింటినీ కూడా తీసేసి మీరు న్యాసము అనేటువంటి సన్యాసాన్ని స్వీకరించారా? సన్యాసం అంటే భార్యాపిల్లలను వదిలేసి అరణ్యంలోకి వెళ్ళిపోయి కూర్చోవటం కాదు. మీరు న్యాసము అనేటువంటిది వీటన్నింటినీ కూడా మనస్సులో వైరాగ్యాన్ని తెచ్చుకుని వీటన్నింటినీ కూడా తొలగించుకున్నారా? ఈ రాజ్యాన్ని, రాజ్యభారాన్ని, మంత్రుల్ని వీళ్ళందరినీ కూడా మీరు తొలగించుకున్నారా అని చెప్పేసి అడుగుతుంది. అన్నీ తొలగించుకున్నాను అని చెప్పేసి ఈ యొక్క స్వికిధ్వజుడు చెప్పడం జరుగుతుంది. మీకున్నటువంటి వాటినన్నింటినీ కూడా మీరు వదిలేయండి అని చెప్పేసి చెప్తుంది. ఆ చెప్పేటప్పటికి స్వికిధ్వజుడు ఆ అరణ్యంలో తను ఉంటూ ఒక చిన్న పర్ణశాల లాంటిది వేసుకుని ఆ తపస్సు అయిపోగానే ఆ పర్ణశాలలోకి వెళ్ళి తను విశ్రాంతి తీసుకుంటూ ఉండేటువంటి. ఇటువంటి పరిస్థితిలో ఇతను అర్థం చేసుకున్నట్టు ఏంటంటే అన్నీ వదిలేయాలి అని చెప్పేటప్పటికల్లా వెళ్ళి ఆ పర్ణశాలకి నిప్పు పెట్టేసేసి అందులో ఉన్న తన తాలూకు వస్తువులన్నీ కాలి బూడిదైపోయేలాగా చేసేసుకుని వచ్చి మళ్ళీ ధ్యానంలో కూర్చుంటాడు. మళ్ళీ ఈ చూడాల అడుగుతుంది, స్వామి మీరు అన్నీ వదిలేశారా అని చెప్పేశారు. అడిగితే ఈ యొక్క స్వికిధ్వజుడు చెప్తాడు, నేను ఉండేటువంటి పర్ణశాలని కూడా తగలబెట్టేశాను, కాలి బూడిదైపోయింది, ఇంకా ఏమీ లేదు, రాజ్యం వదిలేశాను, భార్యా పిల్లలను వదిలేశాను, అధికారాన్ని వదిలేశాను అని చెప్పటం జరుగుతుంది. ఆ మాటలు విన్నటువంటి చూడాల మీరు వదలవలసినవి కాదు స్వామి, వదలవలసినవన్నీ వదిలేశారా అని చెప్పేసరి మళ్ళీ ఈవిడ ప్రశ్నిస్తుంది. దీని మీద వాళ్ళిద్దరికీ మధ్యన జరిగేటువంటి సంవాదాన్ని ఆ వెంకటనాథుడి కృపా కటాక్షాలతో రేపు మళ్ళీ మనం ఈ కథలోని అంతర్భాగాల్లోకి దిగి ఈ ఒక్క విషయాల్ని తెలుసుకుందామని
మనం అనుకుంటూ మనకి మార్గబంధువు అయినటువంటి ఆ అయ్యప్ప స్వామి తాలూకు కృపా కటాక్షాలతో మనకి చక్కని గురువులు చక్కని వ్యక్తులు కలిసి మనకి మార్గాన్ని చూపిస్తారనుకుంటూ స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప.